హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. నా వ్యూవర్స్ అందరికీ ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ముబారక్. ఇక్కడ మేము సోహార్లో సుల్తాన్ కాబూస్ గ్రాండ్ మాస్క్కి నమాజ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. నమాజ్ 7:15కి స్టార్ట్ అవుతుంది. సో మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. 6:15 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, మిస్ అయిపోతాము అని చాలా టెన్షన్ పడిపోయాం. సో ఈసారి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కి నమాజ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఇయర్ ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అందరూ ఈ మస్జిద్కే వస్తారు కాబట్టి సో చాలా ట్రాఫిక్ జామ్. లాస్ట్లో చాలా హడావిడి అయిపోయింది పిల్లలతో. ఇలా ట్రాఫిక్ జామ్లో ఆగి ఆగి వెళ్తే స్పీడ్ బ్రేకర్స్కి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది కదా. ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఏం తినలేదు, సో వాళ్ళకి వామిట్ వచ్చినట్టు అయిపోయింది వచ్చేటప్పుడు. చూడండి అందరూ నమాజ్కి హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఈద్ అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. చాలా హ్యాపీ, అందరికీ హ్యాపీగా. కొందరు ఈద్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా ఎర్లీ మార్నింగ్ నమాజ్ చేసుకోవడానికి అందరూ ఒక చోట గ్యాదర్ అవుతున్నారు. పేద ధనిక ఏమీ ఉండదండి, ఎవరైనా కూడా మసీద్లో రావచ్చు. అందరూ నమాజ్ అయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. చూడండి అందరూ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి చాలామంది అక్కడ ఆపేసి వెళ్తున్నారు. మేము అలా ఆపి వెళ్దామన్నా కూడా నడిచి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ అయినా పడుతుంది. సో అలానే నెమ్మదిగా వెళ్ళాం, స్లోగా. ప్లేస్లు అయితే లోపల చాలా ఫిల్ అయిపోయినాయి ప్లేస్లు. ఇంకా బయటే చదువుకున్నాను, నమాజ్ చేసుకున్నాను బయటే. చూడండి ఎంట్రీ అవుతున్నాం మసీద్ లోపల. సన్ రైజ్ అయిన 15 to 20 మినిట్స్ తర్వాత ఈద్ నమాజ్ ఉంటుంది. రంజాన్ అండ్ బక్రీద్కి ఈ విధంగానే చేస్తారు. 6:30, 6:45 లోపల అయిపోతుంది నమాజ్ ఇక్కడ. అదే మన ఇండియాలో 9:30, 10కి స్టార్ట్ చేస్తారు నమాజ్ని. ఇక్కడ ఎర్లీగానే చదివేస్తాం నమాజ్. చూడండి మస్జిద్ నిండా ఖజూరపు చెట్లే, ఈ డెకరేషన్ ఫ్లవర్స్ కూడా పెట్టారు. చాలా పెద్ద మస్జిద్ అండి ఇది. జెంట్స్ సైడ్ అయితే 4000 మెంబర్స్ అలా పడతారు. లేడీస్ సైడ్ 700 to 1500 మెంబర్స్ పడతారు. అంత స్పేస్ ఉంటుంది లేడీస్ సైడ్ అండ్ జెంట్స్ సైడ్. మార్నింగ్ లెగడం వల్ల పిల్లలు కొంచెం సిక్ అయిపోయారు. ఇంకా మస్జిద్ లోపలికి ఎంటర్ అవ్వగానే తక్బీర్ వాయిస్ వినిపిస్తుంది, తక్బీర్ సౌండ్. ఇంకా సౌండ్ వినగానే ఒక వైబ్రేషన్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇంకా పార్కింగ్కి స్పేస్ ఎక్కడా లేదు. ఇంకా తిరిగి ఒక చోట పెట్టేసాం, పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ జామ్. అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు కదా,
స్టార్ట్ అయిపోతుందని చెప్పి అందరూ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎందుకంటే లోపల వజూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎండ చూడండి మొహం మీద కొడుతుంది. లోపల వెళ్ళేసరికి అసలు చాలా ఫుల్ అయిపోయింది. ఊపిరాడనంత అంతమంది జనం ఉన్నారు. చూడండి బయట కూడా చదువుకుంటున్నారు. లోపల దొరకని వాళ్ళు బయట ఒక జమాత్ కట్టుకుని చదువుకుంటున్నారు. అసలు చాలా మంది అండి. అసలు లోపలంతా ఫిల్ అయిపోయిందని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆపేస్తున్నారు. ఇంకా పిల్లలకి పంచి పెట్టడానికి చాక్లెట్స్, క్యాండీస్ అన్నీ తెచ్చి ఉంటారండి. పిల్లలకి ఇచ్చారు వాళ్ళే. ఇంకా గిఫ్ట్స్ కూడా పంచుతారు. ఇక్కడ పిల్లలకి 2 ప్యాకెట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు. రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలకి గిఫ్ట్స్ దొరుకుతాయండి. ఇదిగోండి మేము బ్యాగ్ తీసుకొస్తున్నారు కదా, అలాంటి బ్యాగ్సే 2 ఇచ్చారు మా పిల్లలకి. ఇదిగోండి మా పాప పట్టుకుంది. నమాజ్ అయిపోయిన తర్వాత అందరు ఇలా ఫొటోస్ దిగుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఒకళ్ళు విజయవాడ వాళ్ళు కలిశారు. ఇక్కడ మేమిద్దరం విషెస్ చెప్పుకున్నాం. విషెస్ చెప్పుకుని అలా ఆలింగనం చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా విషెస్ చెప్పుకుంటూ ఆ డే మొత్తం అలా గడిచిపోయింది. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత అందరు అలా ఫొటోస్ దిగి కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం. చాలామంది ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్తో కలిసి తిన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇన్షాల్లా మేము కూడా ఇలానే ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చి మార్నింగ్ వచ్చేయడం వల్ల ఇప్పటి వరకు అంటే ఎర్లీ మార్నింగ్ తిన్నాం కదా 4 ఆ టైంకి చాలా ఆకలి అనిపిస్తూ ఉంది. ఆ టైంకి చూడండి మస్జిద్ మాత్రం అసలు చాలా బాగుంటుందండి. లోపల నా వీడియోస్లో మస్జిద్ వీడియో ఉంది చూడండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కొంచెం సేపు మస్జిద్లో కూర్చోగానే. ఎవ్రీ 100 మీటర్స్కి ఒక మస్జిద్ ఉంటుంది ఒక ఏరియాలో. అందులో ఒక పెద్ద మస్జిద్లోనే ఈద్ నమాజ్ ఉంటుంది. చిన్న చిన్న మస్జిద్లో ఈద్ నమాజ్ ఉండదు. ఏరియాకి ఒక 2-3 మస్జిద్స్ ఉంటే అందులో ఒక మస్జిదే అని చెప్పి డిసైడ్ చేస్తారు. ప్రతి చోట ఒకే టైంకి స్టార్ట్ అవుతుంది నమాజ్. ఈ కంట్రీలో ఈ టైం అంటే ఈ టైంకే స్టార్ట్ అవుతుంది నమాజ్. ఇక్కడ వాళ్ళ డాడీ ఫొటోస్ తీయించుతున్నారు. అలా రౌండ్గా తిరుగుతున్నారు. అలా తిరిగి ఇంకా కార్లో వచ్చిన తర్వాత ఒకటే వాంతులు మా 2 పిల్లలకి. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ నమాజ్ అయిన తర్వాత ఇందాక వేరే చోట పెట్టాం కదా, తీసుకొచ్చేసి వేరే చోట పెట్టేశారు ఎవరికి అడ్డం లేకుండా. పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయిద్దామని చెప్పి ఇక్కడ ఒక ఇండియన్ హోటల్ ఉంటే దానికి వచ్చాము. వచ్చి ఇక్కడ ఇడ్లీ దోశ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లెగడం, ఇలా జర్నీ చేయడం అంటే కష్టమే కదా పిల్లలకి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను రంజాన్ అంటే సేమియానే కదండి, రంజాన్ ఫెస్టివల్ అంటే సేమియా స్పెషల్ మాకు.
ఆ సేమియాతోనే సుక్కే సేమియా చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని ఘీలో ఫ్రై చేసుకోవాలి. మా మమ్మీ ఈ విధంగానే చేస్తారు సుక్కే సేమియా. షీర్ కుర్మా కూడా చేస్తారు, కానీ ఇదే ఇష్టం నాకు. ఈద్ డే ఇలానే చేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. అలా ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు నాకు మా చిన్నక్కకి ఇద్దరికి వామిట్స్ అయ్యేవి. అయితే మా డాడీకి కోపం వచ్చి మమ్మల్ని వీళ్ళని ఎక్కడికి తీసుకురాకూడదు, ఇంకా వీళ్ళ కార్లు కూడా పడకపోతే వీళ్ళని ఇంకా ఫ్లైట్లో తిప్పాలి అని తిట్టేవాళ్ళు మా డాడీ. అలానే ఫ్లైట్లో తిరిగే లైఫే వచ్చింది. అదే అంటారు, పెద్దవాళ్ళు అనేటప్పుడు మంచి మాటలు అనాలి అని చెప్పి. చూడండి, అదే తదాస్తు అయ్యింది మా లైఫ్లో. మా డాడీ కోపంలో అలా అనేవాళ్ళు. పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇంకా నేను బిర్యానీ చేయడానికి నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నైటే మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అయిపోయింది నాకు. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే వెజల్లో ఇంకొంచెం ఘీ వేసుకుని దానిలో ఈ సేమియా వేసుకుంటున్నాను. ఈ సేమియా ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియాని అయినా కూడా నేను కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ సేమియా కలర్ ఉండడమే రెడ్ కలర్లో ఉంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం డ్రై అయిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి. అంతే, ఈ సుక్కే సేమియా రెడీ అయిపోతుంది. ఇందులో మన ఇండియాలో అయితే గసగసాలు దొరుకుతాయి కదా, ఆ గసగసాలు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఆ గసగసాల వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ గసగసాలు దొరకవు కాబట్టి నేను నార్మల్గానే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను. చూడండి, ఈ సుక్కే సేమియా రెడీ అయిపోయింది. ఈ సేమియాలోని ఇలానే తిని ఇందులో కొద్దిగా వేడి పాలు వేసుకుని తింటే ఆ టేస్ట్ నాకు అసలు చాలా ఇష్టం. ఎప్పటికీ మర్చిపోలేను నేను ఆ టేస్ట్కి. సేమ్ మా మమ్మీ టేస్ట్ చేసిన టేస్టే వచ్చింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది తినేటప్పుడు. మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. ఇంకా మేము ఇద్దరమే తిన్నాం, పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. మా హస్బెండ్ ఒక 3 ఫ్రెండ్స్ని పిలిచారు, వాళ్ళకు కూడా లంచ్ పెట్టేసి మేము రెస్ట్ తీసుకున్నాం. ఆల్రెడీ బిర్యానీ ప్రాసెస్ మొత్తం నా వీడియోస్లో ఉన్నాయి కదా, సో నేను బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. చూడండి, మా పార్క్ మొత్తం నిండిపోయింది. ఈద్ 3 days కూడా అందరికీ హాలిడేస్ అవ్వడం వల్ల పార్క్ మాత్రం చాలా కలకల్లాడిపోయింది. నైట్ 2-3 వరకు ఇంకా జనాలు ఉన్నారు. ఇప్పుడు మొత్తం బ్యాచిలర్స్తో ఫుల్ అయిపోయింది పార్క్ మొత్తం. లేడీస్ ఎవరు కనిపించట్లేదు. పొద్దున్న నమాజ్ చదివిన దగ్గర నుండి ఇంకా లేడీస్ అందరూ, ఫ్యామిలీస్ అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చి పార్క్లోనే తిన్నారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, నిండిపోయింది పార్క్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళాము. చూడండి, రెడీ అయిన తర్వాత బయటకు వెళ్తున్నాము. చూడండి, ఈద్ డేకి షాపింగ్ మాల్స్ కానీ ఏవైనా కూడా, బీచెస్ కానీ పార్క్స్ కానీ ఏవైనా కూడా కలకల్లాడిపోతున్నాయి జనాలతో ఈద్ డేకి. ఇక్కడ చూడండి, ఒమాన్ కల్చర్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఈ సీటింగ్ అనేది వీళ్ళ ట్రెడిషన్ అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇలానే కనిపిస్తుంది, వీళ్ళ ట్రెడిషనల్ సీటింగ్ ఇది. దివానీ అంటారు. వీళ్ళకి ఎప్పుడు కావాలి కావా అండ్ డేట్స్. ఈవెన్ మనం వెళ్ళినా కూడా
అలానే ఇస్తారు మనకి. ఒమాన్లో ఏదైనా ట్రెడిషనల్ చాలా మంచిగా ఫాలో అవుతారండి. ఈవెన్ రంజాన్ కానీ బక్రీద్ కానీ ఫెస్టివల్ ఏదైనా మనం మూన్ సైట్ని చూసి చేస్తాం కదా. వీళ్ళకి మూన్ కనిపించకపోతే వీళ్ళు సౌదీతో పాటు ఈక్వల్గా చేయరు. ఇండియాలో నెక్స్ట్ డే ఎలా చేస్తారో మూన్ సైట్ అయిన తర్వాతే చేస్తారు పండగని. చూడండి కొన్ని ఆర్ట్స్ పెట్టారు. ఈద్ డే రోజు బిజీ అండి. ఫోన్స్లో 1 డే బిఫోరే వస్తుంది కదా, వాళ్ళు మనకు చేయడం, మళ్ళీ వాళ్ళ ఫెస్టివల్ అప్పుడు మేము చేయడం, ఇంకా ఫోన్లోనే సరిపోతుంది. ఆ బిజీ టైం అనేది ఇంకా ఎప్పుడు రాదు, ఈద్ డే అప్పుడే ఉంటుంది బిజీ ఫోనుల్లో. ఒమాన్లో వీడియో షూట్ చేయడం అనేది చాలా కష్టం అండి. యాక్సెప్ట్ చేయరు వీళ్ళు తొందరగా. చూడండి ఫుడ్ కోర్ట్లో కూడా నిండిపోయారు. నేను మా పాపకు తీసుకుంటున్నాను వీడియో. అటు సైడ్ కూర్చున్న లేడీస్ గ్రూప్ నన్నే నాతో మాట్లాడాలని చెప్పి ట్రై చేస్తున్నారు. నేను వాళ్ళ వంక చూడట్లేదు. లాస్ట్లో చూశాను, మమ్మల్ని తీస్తున్నావా అని అడుగుతున్నారు. లేదంటే ఊరుకున్నారు. బయట కొంచెం సేపు ఇలా స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. అది ప్లస్ ఈ రంజాన్లో ఈద్ అనేది ఎప్పుడో తెలియదు కదా, ఇంకా గోరింటాకు కూడా పెట్టుకుని ఉండము. మనమైతే ఎలాగో అడ్జస్ట్ అయిపోగలం. పిల్లలంటే ఈద్ అంటే వాళ్ళకి గోరింటాకు అవే కదా వాళ్ళ హ్యాపీనెస్. ఇంకా వాళ్ళకి అప్సెట్ చేయకూడదు అని చెప్పి అలాగే ఎలాగోలాగా బ్యూటీ పార్లర్కి వెళ్తే పార్లర్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సడన్గా డిక్లేర్ చేస్తారు కదా ఈద్ అనేది. ఇంకా లాస్ట్ మినిట్లో చాలా హడావిడి అయిపోతుంది. ఇంకా చోబా పని కూడా అవ్వదు. అది ప్లస్ పిల్లలకి గోరింటాకు పెట్టుకుని నైట్ అసలు నిద్ర ఉండదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నమాజ్కి స్టార్ట్ అయిపోయి ఇంకా మార్నింగ్ పడుకోవడమే. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా అంతే. మా ఈద్ హడావిడి అలా అయిపోయిందండి. చూడండి ఈ లేడీస్ గ్రూపే అడిగింది నన్ను. చూడండి మీ అందరికీ నా ఈద్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా షాపింగ్ బ్లాగ్ కూడా ఉంది, అది కూడా చేయాలి. కొంచెం పెండింగ్ అయిపోయింది. ఇంకా గోరింటాకు స్టిక్కర్స్ తీసుకొచ్చి అవే పెట్టాను మా పాపకి. ఈ రోజుల్లో స్టిక్కర్స్ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కదా, ఆ స్టిక్కర్తోనే అడ్జస్ట్ చేశాను. ఓకే అండి, నా వీడియోని లైక్ చేయండి తప్పకుండా. వచ్చిన దగ్గర నుంచి ఇంకా బెలూన్స్తో ఆడడమే సరిపోయింది మా పాపకి. ఇంకా ఇద్దరు పండగైన నెక్స్ట్ డే నుంచి సిక్ అయిపోయారు. ఓకే అండి, మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.